పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సెక్రటేరియట్ గేట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. తెలంగాణ సచివాలయం దగ్గర పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. తెలంగాణ సచివాలయం దగ్గరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా చేరుకుంటున్నారు. సెక్రటేరియట్ గేట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టడం చూస్తున్నాం. రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ ఆందోళనకు దిగారు. అంతకుముందు అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషన్ కార్యాలయం దగ్గరకు వెళ్లారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఆ తర్వాత కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేరుగా సెక్రటేరియట్ దగ్గరకు చేరుకున్నారు. సెక్రటేరియట్ వద్ద ధర్నా చేస్తున్నారు. దీంతో తెలంగాణ సచివాలయ ప్రాంతం మొత్తం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత కొంతకాలంగా యూరియా కొరత తెలంగాణ రైతులను వేధిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తక్షణమే యూరియా కొరత తీర్చాలి లేదా ప్రభుత్వం దిగిపోవాలి అంటూ ఆందోళన చేసింది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలున్నాయి. అసెంబ్లీ సమావేశాలకి హాజరైన వెంటనే అటు వ్యవసాయ కమిషన్ కార్యాలయం దగ్గరికి, అక్కడ పోలీసులు అరెస్ట్ చేయడం తోటి నేరుగా సచివాలయం దగ్గరికి చేరుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సచివాలయం గేట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. తెలంగాణ సచివాలయం దగ్గర నుంచి విజువల్స్ చూస్తున్నాం మనం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటని సైతం ఆలపిస్తున్నారు రసమయి ఆధ్వర్యంలో. లైవ్ చూస్తున్న శేఖర్ జాయిన్ అవుతున్నారు తెలంగాణ సచివాలయం నుంచి. శేఖర్ చెప్పండి, చూస్తున్నా మొదట అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషన్ కార్యాలయం, ఆ తర్వాత తెలంగాణ సచివాలయం, మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు యూరియా కొరత పైన ఒక ఉద్యమం లాంటిదే చేస్తున్నారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర శేఖర్? బిందు, అగ్రికల్చర్ కార్యాలయం దగ్గర నిరసన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని తెలంగాణ భవన్ కు తరలించేటువంటి క్రమంలో బీఆర్కే భవన్ దగ్గర కొంతసేపు సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ లో వెహికల్ ఆగింది. ఆ వెహికల్ ఆగినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా వెహికల్ నుంచి బయటకి దూకి బషీర్బాగ్ బీఆర్కే భవన్ నుంచి సెక్రటేరియట్ వరకు పరిగెత్తుతూ నిరసన తెలుపుతూ సెక్రటేరియట్ సౌత్ ఈస్ట్ గేట్ దగ్గర దాదాపు 15-20 నిమిషాల పాటు నిరసన తెలియజేశారు. పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి టాస్క్ ఫోర్స్, వెస్ట్ పార్టీకి సంబంధించినటువంటి పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇక్కడికి చేరుకుని సెక్రటేరియట్ ముందు నిరసన చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు చేసి ఇక్కడి నుంచి తరలించారు. యూరియాకు సంబంధించినటువంటి కొరత ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతుల కష్టాలను తీర్చాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉదయం నుంచి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. శేఖర్, యూరియా కొరత ఉంది, దానిపైన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ చూస్తున్నాం బీఆర్ఎస్ ఆందోళన మనకు ఒకసారి తెలంగాణ ఉద్యమ రోజుల్ని తలపిస్తోంది. అప్పుడు చూసాం ఇలాంటి ఒక వాతావరణం మళ్ళీ ఇప్పుడు కనిపిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం ఏమో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ని అసెంబ్లీలో పెడతామంటోంది, మరోవైపు యూరియా కొరత పైన బీఆర్ఎస్ ప్రధానంగా ఫోకస్ చేయడం మనకు కనిపిస్తోంది. చెప్పినట్టుగా ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకమైనటువంటి ప్రదర్శన కనిపించిందో అదే తరహాలో ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావుతో పాటు పార్టీకి సంబంధించినటువంటి మహిళా ఎమ్మెల్యేలు కూడా నిరసనకు దిగారు.
పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు చేశారు. పార్టీకి సంబంధించినటువంటి మహిళా ఎమ్మెల్యేలు కూడా నిరసనకు దిగారు. పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు చేశారు. ఉదయం ఆ ప్లకార్డుల ప్రదర్శనకు సంబంధించినటువంటి విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. ప్లకార్డులను పోలీసులు ఎంత తీసేటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళు తీయకుండా అసెంబ్లీ లోపలికి వెళ్ళి దూసుకెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూసాం. లాబీలో నిరసన చేశారు, అట్లాగే అసెంబ్లీ లోపల నిరసన చేశారు. అసెంబ్లీ వాయిదా పడగానే అక్కడి నుంచి అగ్రికల్చర్ ఆఫీస్ బషీర్బాగ్ వరకు దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితులు. అగ్రికల్చర్ డైరెక్టర్ను కలిశారు. అక్కడ వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం. మాట్లాడిన తర్వాత అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి నుంచి సరైనటువంటి సమాధానం రాకపోవడంతో ఆయన కార్యాలయం ముందే బైఠాయించినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు అక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా అదుపులోకి తీసుకొని తెలంగాణ భవన్కు తరలించేటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భంలో బషీర్బాగ్ బీఆర్కే భవన్ దగ్గర వెహికల్ ఆగింది. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఉద్యమం సమయంలో ఏదైతే ముట్టలు, రాస్తా రోకోలు, రైలు రోకోల సందర్భంలో ఏ రకమైనటువంటి కార్యక్రమం చూసామో అదే తరహాలో హరీష్ రావుతో పాటు కేటీఆర్, మహిళా ఎమ్మెల్యేలంతా కూడా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వచ్చి సెక్రటేరియట్ దగ్గర దాదాపు 3 అంచెల భద్రత ఉంటుంది. ముందస్తుగానే సెక్రటేరియట్ ముట్టడులు చాలా వరకు ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తు బందోబస్తును ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని దాటుకుంటూ సౌత్ ఈస్ట్ గేట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనకి ఇప్పుడు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఈ ఎంట్రన్స్ గేట్ను తాకారు. ఆ గేట్ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అది కుదరలేదు. దాంతో అక్కడే బైఠాయించి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితులు. ఇక ప్రశాంతంగా ఉన్నాము అనుకుంటున్నటువంటి పోలీసులకు వెంటనే ఈ సమాచారం తెలియడంతో భారీ సంఖ్యలో పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. నిరసన తెలియజేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి అరెస్టు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూరియా కొరత మీద రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు, అట్లాగే కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎంత మేరకు యూరియా స్టాక్ ఉంది అన్నటువంటి విషయం మీద క్లారిటీ ఇవ్వడం లేదు అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా నిరసన చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇక మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కొరత లేదు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా పూర్తి స్థాయిలో రావడం లేదు, కావాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు అంటూ ప్రభుత్వం నుంచి కౌంటర్ వస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే అటాక్ సంబంధించినటువంటి నిరసనలు ఉన్నాయో అవి కొంత మేరకు సక్సెస్ఫుల్గా సఫలమవుతున్నాయని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ వేదిక కావచ్చు, నిన్న మొన్న కౌంటర్ చేసినటువంటి పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు సెక్రటేరియట్ ముట్టడికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు. బిందు